ప్రజల దాహర్తిని తీర్చడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. స్థానిక రామాలయం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గంపల వీరస్వామి వారి తండ్రి రాజనర్స్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న వేసవి నుండి ఉపశమనం పొందడానికి ప్రయాణికులు పాదచారులు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన వీరస్వామి కుటుంబాన్ని ఈ సందర్భంగా నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్, నాయకులు గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, పుల్లూరి కళ్యాణ్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. जाओ 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 ఫ్యామిలీ ఇంట్లో రావడం గ్లాస్ పిల్లలకి ఫస్ట్ పిల్లలకి ఫైర్ అయిందా ఇది ఏమన్నా ఒకసారి నాకు ఫొటోస్ ఇక్కడ తీసుకోవాలి. ఎవరున్నారు మీరు పోయింది నువ్వు ఇక్కడ రామాలయం లాస్ట్ తోటి పోయి తినండి గంపల రాజనర్స్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏజూన్ రామాలయం చౌరస్తాలో చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లరాజు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు కాళ్ళ సమ్మయ్య గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఎండలను దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రయాణికులకు కానీ ప్రజలకు కూడా చల్లని మంచినీరు, మజ్జిగ, దాంతోపాటుగా అంబల్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చౌరస్తాలో మా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ గంపల వీరస్వామి గారి తండ్రి గారి జ్ఞాపకార్థం దృష్టిలో పెట్టుకొని రామకృష్ణాపూర్లో ఏదైతే ఎండలను దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారి తండ్రిని నిజంగా స్మరించుకుంటూ ప్రతి ఇయర్ కూడా ఈ కార్యక్రమం చేస్తుంటూ ఎండలో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న బస్సు షెల్టర్లో అందరూ కూడా వాటర్ తాగాలని చల్లటి వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.